కీర్తననే మరొకసారి ధ్యానం చేయబోతున్నాం. ఎవరైనా వాక్యం చదవాలి అన్నారు మైక్ ఆంటీ గారు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు ప్రకృతి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరగల తండ్రి, ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ కూడా లార్డ్ జీసస్ ఆయన ఆన్లైన్లోకి వచ్చిన ప్రతి బిడ్డని, ఈ మాటలకు వచ్చిన ప్రతి బిడ్డ మీద కూడా మీకు రక్త ప్రోక్షణ జరిగిస్తూ ఉన్నాం. ప్రభా, మీకు రక్తం తండ్రి ప్రభా నైనా మా నడనెత్తి మొదలుకున్న అరికాల వరకు, వెంచుకలు మొదలుకున్న అరికాల వరకు మీకు రక్త ప్రసరణ కాక మా ప్రాణాత్మ, దేహములు, మనస్సులు, మనస్సాక్షులు మేమన్నీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి. మేము ఏది దాచక, ఏది కాదనక, ప్రతిదీ కూడా ఒప్పుకొట్టుకుంటగా తండ్రి లార్డ్ జీసస్ అయినా తండ్రి ప్రభా తల్లి గర్భంలో పడేది మొదలుకొని ఈ క్షణం వరకు ఎప్పటి వరకు కడగబడిన ప్రతి పాపము, మత్స, కలంకము ఏది ఉన్నా మీకు రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభు మా మీద నిలిచినట్లు కృపను గ్రహించండి. నాయన మా చుట్టూ తండ్రి మీకు దహించుకునే కంచె వలె, ప్రాకారం వలె వలయములు ఉంచండి. ఈ ప్రాంగణం అంతటి మీకు రక్త ప్రోక్షణ వేస్తూ ఉండగా ఈ ప్రాంగణాన్ని పరిశుద్ధపరిచి మీ ఆత్మ సంచారంలో మనతో కృపను గ్రహించండి. నన్ను మమ్మల్ందరినీ మీ హస్తపడక చెప్పుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను ఏమాత్రం యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుని, అయోగ్యుని, అశక్తుని మీ నామాన్ని ఉచ్చరించినప్పుడు తండ్రి అర్హత లేని వాడిని. మీ వాక్యాన్ని తండ్రి ప్రభనైనా పట్టుకోవడం తండ్రి ప్రభ నాకు ఎంత మాత్రం కూడా అర్హత లేదని అనుకుంటున్నాను. I pray that you will help me totally behave your cross. నా తలంపులను, నా మాటలు, దేవనైనా నా నాలుకల పదవులను, స్వరాన్ని యేసు ప్రభు ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ఆలోచనని కేవలం ఆత్మ ప్రేరేపితమై, ఆత్మచేత పుట్టుక వేయబడినదే రెండంచుల వాడి అని కంఠమై తండ్రి మా ప్రాణాత్మ, దేహాలను, మూలుగులను విభజించినంత నటులు చూసుకుని వెళ్ళగా మీకు స్థితులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తం ప్రకారం చెప్పుకుంటూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ యొక్క కీర్తన 90-91 కూడా మోషే రాశారు అని అంటుంటారు. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 90వ కీర్తన, 91వ కీర్తన కూడా మోషే రాసినటువంటి కీర్తనలుగా అభివర్ణించబడుతున్నట్టుగా మనం చూస్తాం. దాదాపు 3400 సంవత్సరాల క్రితం ఈ మోషే కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తాం. సో ఈ 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే మనకు చాలా ఇష్టమైనటువంటి పదాలు కనపడుతూ ఉంటాయి. అంటే మనకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, నిరీక్షణను కలిగజేసే పదాలు ఎన్నో యొక్క కీర్తనలు మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క కీర్తనను మనం అనేక సార్లు మనం ధ్యానించాం. లాక్డౌన్లో వచనంపై వచనం మనం ధ్యానం చేసాం. కానీ నేను ఈ వారంలో ఈ కీర్తనను 2 భాగాలుగా మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. సో ఈ 2 భాగాలు, ఒక భాగం ఈ దినం మనము ధ్యానం చేసుకుందాం, మరొక భాగం మనము సాటర్డే మనం ధ్యానం చేసుకుందాం. 2 భాగాలుగా మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. సో ఈ కీర్తన సాతాను కూడా బాగా తెలుసు. ఈ కీర్తన మనం గమనించినట్లయితే సాతానుకు ఈ కీర్తనలోని పదాలు చాలా ఎక్కువగా వాడినట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలోను, లూకా సువార్త 4వ అధ్యాయం 9-11 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువును శోధించినప్పుడు ఆ శోధకుడు ఏం చేస్తాడంటే, మనం గమనించినట్లయితే ఆ శోధకుడు వాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ కీర్తనలోని పదాలు, కీర్తన గ్రంథం 91-12 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పదాలను దేవదూతలు మీ పాదములను చేతులతో ఎత్తిపరుచుకుంటారు అనేటువంటి పదాలు. సో అంటే పూర్తిగా యాజిటీస్గా వాడలేదు, కానీ మనం గమనించినట్లయితే కొంచెం కొంచెంగా వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే సాతానికి కీర్తన బాగా తెలుసు. సాతాను ఏం చేస్తుంటే చాలా తెలివిగా తనకు అనుకూలమైనటువంటి పదాలను అనుకూలమైన సమయంలో సాతాను ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉంటాడు. సో ఈ కీర్తనలో ఉన్నటువంటి 11-12
వచ్చాడు సంపూర్తిగా ప్రభు దగ్గరకు తీసుకుని రాకుండా దానిలో పార్ట్ ఆఫ్ దట్ ఏం చేస్తాడంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో సాతానుడు ఎప్పుడు కూడా వేసేటువంటి పన్నాగం ఏంటంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్యాన్ని ఫుల్ గా తీసుకుని రాడు, కంప్లీట్ గా తీసుకుని రాడు, మన దగ్గరికి సగం తీసుకుని వస్తూ ఉంటాడు. ప్రేమ వాళ్ళ చాలా మంది అందుకే మనం గమనించినట్లయితే యేసు ప్రభు కూడా చెప్పాడు, అబద్ధ బోధకులు మీ దగ్గర అంటే వాళ్ళు వాక్యాన్ని చేతపట్టుకుని మీ దగ్గరికి వస్తారు కానీ వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించారు కానీ తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు, తమకు అనుకూలమైన పదాలు చెప్తూ ఉంటారు, అనుకూలమైన రెఫరెన్స్ చెప్తూ ఉంటాడు. సాతానుడు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలోను లూకా సువార్త 4:9-11 మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథం 92వ కీర్తన 11-12 వచనాల్లో ఉన్నటువంటి ఈ సంపూర్ణమైనటువంటి వాక్యం తీసుకుని వెళ్ళలేదు కానీ మనం గమనించినట్లయితే కొంచెం తీసుకుని వచ్చి యేసు ప్రభువుని శోధించడం తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు కూడా వాడు శోధకుడుగానే ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఆది కాండంలో కూడా మనం అంటే యేసు ప్రభు దగ్గర చెప్తాడు, వాడు మొదటి నుంచి అబద్ధికుడు అని చెప్పాడు. సో సత్యాన్ని సత్యంగా కంప్లీట్ గా ఎప్పుడు చెప్పడు కానీ సత్యంలో కొంచెం తీసుకుంటాడు, దాన్ని అబద్ధంగా అబద్ధికుడు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి మనం గమనించినట్లయితే ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగల దేవుడెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగారు. అందుకు ఆ స్త్రీ మనం గమనించినట్లయితే సో దేవుడు తినవద్దని చెప్పాడా అని ఒక సంశయం తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి మనం గమనించినట్లయితే చూడండి 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిరిగినమన మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందని దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా. సో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును వక్రీకరించేవాడు కదా, దేవుని యొక్క వాక్యమును సగం తీసుకుంటాడు, సగం తీసుకుని ఏం చేస్తాడంటే మిగతా సగాన్ని తన ఇష్టానుసారంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం సాతానుడు ఎప్పుడు కూడా. అందుకే దేవుడు ఇలాంటి వారిని చూసి అబద్ధ బోధకులు అన్నాడు. ప్రేమైన దేవుడు పిల్లరా, అంటే వాక్యంలో సగం చెప్తారు, సగం మాత్రం తమ ఇంటర్ప్రిటేషన్ తమ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవారుగా ఉంటారు. ప్రేమైన దేవుడు పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి 11-12 వచనాలు కూడా చాలా క్లియర్ గా యేసు ప్రభు దగ్గరికి శోధించడానికి వస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు ఆ యొక్క సాతాను యొక్క పన్నాగం లేకపోతే సాతాను యొక్క కుతంత్రము ఎరిగి సాతానుడు తిప్పికొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని ద్వారా ఎప్పుడైతే మనం వాక్యంలో కంప్లీట్ గా ఉండడం ప్రారంభిస్తామో, వాక్యం సంపూర్తిగా మనకు తెలియటం ప్రారంభిస్తుందో ఆ సగం చెప్పినటువంటి సాతాను ఈజీగా మనం తిప్పి కొట్టగలం. ప్రేమైన దేవుని ద్వారా వాక్యం మనకు పూర్తిగా తెలియలేదు అనుకోండి, ఏం చేస్తామంటే ఇదే నిజమేమో అనుకుంటాం చాలా సార్లు. అందుకే we need to be very very careful. వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండటం ప్రారంభించాలి. వాక్యమందు మనం పూర్తిగా ఆ లోతుల్లోనికి తెలిసి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే సాతానుడు 11-12 వచనాలు వాడుకున్నాడు కానీ 13వ వచనాన్ని మాత్రం ఈ ప్రభు దగ్గర వాడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ 11వ వచనము సాతానుకు సంబంధించింది. దయచేసి గమనించండి, తనకు సంబంధించిన యొక్క సాతాను ఆ యొక్క వచనాన్ని ప్రభు దగ్గరకు తీసుకొని రాలేదు కానీ మనం గమనించినట్లయితే 11-12 వచనాలు మాత్రమే తీసుకొని వస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే 13వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, నీవు సింహమును నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనద్రొక్కెదవు. మనం ఇక్కడ గమనించినట్లయితే సింహము ప్రియమైన దేవుని ద్వారా సింహము సాతానుకు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మింగుదునా అని వెలుగుచు గర్జించు సింహం వలె మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని అంటే ఈ యొక్క సింహము ఆ యొక్క ఏంటంటే సాతానుకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా చూస్తాం. చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే నాగుపాము అని బైబిల్లో రాయబడింది. ఈ నాగుపాము కూడా మనం గమనించినట్లయితే సాతానుకు సాదృశ్యం. చూడండి ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనంలో 14-15 వచనాల్లో మనం గమనించినట్లయితే సో అవి సాతానుకు సంబంధించినగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సర్పము యుక్తి గలదయ్యుండని ఇందాక మనం చూసుకున్నాం కదా. సర్పము యుక్తి గలదయ్యుండని అంత మాత్రమే కాదు, ఆ సాతానుని దేవుడు శపిస్తూ ఉన్నాడు. 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే
పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శక్తింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ప్రియుల వల్లరా సాతానుని శపించడం లేకపోతే సర్పాన్ని శపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసుకుని రావడం లేదు. సింహము సాతానుకు సాదృశ్యమే, నాగుపాము సాతాను సాదృశ్యమే. కొదవ సింహం చూడండి, న్యాయపత్ర గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. న్యాయపత్ర గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ఆత్మచేత నింపబడినటువంటి సంస్థను మనం గమనించినట్లయితే చూడండి 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. కొదమసింహము అతని మీదికి బొబ్బరించుచూ వచ్చెను. ఎవరి మీదికి? ఆత్మచేత నింపబడినటువంటి ఒక వ్యక్తికి మీదికి కొదమసింహము బొబ్బరించుచూ వచ్చిందని బైబిల్లో రాయబడింది. సో ఆత్మచేత నడిపించబడుతున్న వారి మీదకు కొదమసింహము రావడం ప్రారంభించింది. అతను కొదమసింహం ఏం చేస్తారు చూడండి. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ప్రైజ్ బి టు గాడ్. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కొదమసింహం అంటే కుర్రసింహం అని అర్థం, లేకపోతే యంగ్ లయన్ అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ కొదమసింహము ప్రేమైన దేవుని బిడ్డలారా అతడు తన చేతిలో ఏమీ లేకనే ఏం చేస్తున్నాడంట, ఒకడు మేక పిల్లను చీల్చినట్టు కొదమసింహాన్ని తీర్చాడంట. సో మనం ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో ప్రేమైన దేవుని బిడ్డలారా కొదమసింహాన్ని సైతం చీల్చగలం. యేసయ్య సంపూర్ణంగా ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడి అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన ఆత్మచేత కొనిపోబడ్డాడు అరణ్యంలోకి. ప్రేమైన దేవుడురా సంపూర్ణంగా ఆత్మచేత నింపబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు యేసయ్య పుట్టుకనే ఆత్మచేత ఆమె పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనడుగా బైబిల్లో రాయబడింది కదా. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనడుగా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడురా సో సంపూర్ణంగా ఆత్మలో నింపబడినటువంటి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే సాతానుని ఒక్కసారిగా తిప్పి కొడుతున్న వాడిగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడురా సో మనం గమనించాలి సంసోను ఏ రీతిగా కొదమసింహాన్ని మేక చించేది చీల్చిపడేశాడో అదే రీతిగా ఆయన శోధకుని ఏం చేశాడంటే యేసు ప్రభు ఒకసారి తిప్పి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి యోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. క్రూరసింహం శబ్దమును నిలిచిపోవును, కొదమసింహముల కోరలను విరిగిపోవును. కొదమసింహముల కోరలను విరిగిపోవును. మనం గమనించినట్లయితే కొదమసింహముల కోరలు విరిగిపోవును బైబిల్లో రాయబడింది. ఎవరి ద్వారా మనం గమనించినట్లయితే కొదమసింహములు చూడండి కీర్తన గ్రంథం 17వ కీర్తన 12వ వచనం మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 17వ కీర్తన 12వ వచనం. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో కొంచెం కొదమసింహము వలెను ఉన్నారు. సో సాతానుకు సంబంధించిన పదాలు ప్రేమ దేవుడారా వాళ్ళు కొదమసింహం వలె ఉన్నారు. ఎవరిని? ఇశ్రాయేలు లేకపోతే దేవుని పిల్లలను చీల్చేదానికి ఉన్నారంట ప్రేమైన దేవుని పిల్లరా. కానీ దేవుడు ఎప్పుడు కూడా వారిని చీల్చేవాడిగాను వారిని రూపుమాపేవాడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చూడండి కీర్తన గ్రంథం 58వ కీర్తన 6వ వచనం చదువుకున్నాం. దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము, యెహోవా కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. కొదమసింహముల కోరలను ఊడగొట్టుము ప్రార్థన మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా సో సంసోను ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి కొదమసింహాన్ని మేకను చీల్చినట్టుగా చీల్చిపడేవస్తాడు. అదే రీతిగా సాతానుడు డైరెక్ట్ గా యేసు ప్రభువుకు ఎదురుగా నిలిచాడు. సాతానా వెనక్కి వెళ్ళిపోవాలంటే సాతాను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి యొక్క పదాలు మనం గమనించగలిగితే సింహము, నాగుపాము, కొదమసింహం అంత మాత్రమే కాదు, భుజంగం అని బైబిల్లో రాయబడింది. ఈ భుజంగము అంటే ఏంటంటే సముద్రంలో లేకపోతే నీళ్ళలో తిరిగేటటువంటి పాము. ఇది ప్రేమైన దేవుడులారా ఈ పాముకు రెక్కలు ఉంటాయి. ప్రేమైన దేవుడులారా ఇది బయట తిరిగేటటువంటిది కాదు. కానీ మనం గమనించినట్లయితే నీళ్ళలో సంచరించేటటువంటి పాము లేకపోతే రెక్కలు వెళ్ళిన పాము అని మనం చూసుకోవాలి. ప్రేమైన దేవుడు చూడండి యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. దినములు
అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగములు రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. భుజంగములను రేపుటకు అంటే యోగు తన యొక్క దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. భుజంగములను రేపుటకు అని బైబిల్లో రాజ్యాన్ని చూస్తాం. ఆ భుజంగ రాజ్యాలు ఎప్పుడు ఉంటాయంటే చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం, యోగు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలించలేవు. సముద్రములోని భుజంగములు బైబిల్లో అంటే ఇవి సముద్రంలో సంచరించేటటువంటి పాములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సముద్రంలో సంచరించే పాములు ఏం చేస్తాయంటే సముద్రంలో ఉన్న వాటిని తినివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క చేపలు కావచ్చు, లేకపోతే దేవుడి చెట్టు జలచరములు ఏవైనా సరే వాటిని చూడండి. 74వ కీర్తన 13వ వచనం మనం చూసినట్లయితే 74వ కీర్తన 13వ వచనం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి కదా. భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. ఇది పాముకు సాదృశ్యమే. రెక్కలు కలిగినటువంటి పాము, నీళ్ళలో సంచరించేటటువంటి పాము. అంటే చేపలకు ఏ రీతిగా రెక్కలు ఉంటాయో ఆ రీతిగా ఈ భుజంగములు అంటే పాములకు రెక్కలు ఉంటాయి. సో అవి నీళ్ళలో సంచరించేట నీళ్ళలో ఉన్నటువంటి వాటిని సో దేవుడు చేసిన వారి యొక్క తలను చిత్తగొట్టేది. చూడండి, కీర్తన గ్రంథం 8వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ప్రైజ్ బీ టు గాడ్. సముద్రంలో సంచరించు వాటన్నిటినీ. సో భుజంగములు సముద్రంలో సంచరిస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుడారా, ఎందుకు నేను ఈ మాటలు మీ దగ్గర తీసుకుని వస్తున్నానంటే ఈ 4 పదాలు కూడా మనం గమనించినట్లయితే 13వ వచనాన్ని ఈ యొక్క సాతానుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రాకుండా 11, 12 వచనాలు తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే 13 తనకు సంబంధించినటువంటి వాక్యం కాబట్టి ప్రభు దగ్గరికి తీసుకుని రాలేకపోయాడు. సింహము, నాగుపాము, 10వ సింహము, భుజంగము ఇవన్నీ కూడా సాతానుకు సాదృశ్యాలుగా ఉన్నటువంటి ఆ యొక్క వాటిని ప్రభు దగ్గరికి తీసుకొని రాలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సో వాటిని నీవు అనగదొరకదువు. మనం గమనించినట్లయితే ఏముంది? భుజంగున నీవు అనగదొరకదు అని బైబిల్లో రాయబడింది. ఈ 4 కూడా మనం అనగదొరుకుతామంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారం ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో శత్రు బలం ఏదైతే ఉందో, సింహం కావచ్చు, నాగుపాము కావచ్చు, భుజంగం కావచ్చు, మనం గమనించండి 10వ సింహం కావచ్చు, శత్రు బలం అంతటి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇస్తూ ఉన్నాడు. వాటిని త్రొక్కెదవు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అందుకే సాతానుడు ఆ వాక్యాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని రాలేకపోయాడు. సో కేవలం సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తనకు సంబంధించినటువంటి లేకపోతే మనుషులను తప్పుదారి పట్టించడానికి, దేవుని పిల్లలను తప్పుదారి పట్టించడానికి కొన్ని వచనాలు మాత్రమే తీసుకుంటాడు. అది కూడా కంప్లీట్ గా తీసుకోలేదు, దాంట్లో కొంచెం మాత్రమే తీసుకుంటాడు. మనకు చాలా క్లియర్గా తేటతెల్లంగా కనబడుతూ ఉంది. సో కీర్తన గ్రంథం 91, 11, 12 వచనాలు కంప్లీట్ గా తీసుకోకుండా దాంట్లో కొంచెం భాగం దీంట్లో కొంచెం భాగం తీసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు, ఇదిగో నువ్వు పైనుంచి నువ్వు కిందికి దిగినట్లయితే ఇదిగో దేవదూతలు నువ్వు చేపలతో ఎత్తి పట్టుకుంటారు కదా అని వాడబడింది కదా అని దాంట్లో కొంచెం మాత్రమే తీసుకున్నట్టుగా మనం చూస్తాం. సో యేసు ప్రభు ఆత్మ పూర్ణుడు కనుక, ఆత్మచేత నింపబడిన వాడు కనుక, సాతాను యొక్క కుతంత్రాలు ఎదిగిన వాడు కనుక పౌలు అంటున్నాడు, ఇదిగో మనం అపవాదంలో ఎదిగిన వారము కాము అని పౌలు అంటున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ సాతాను యొక్క కుతంత్రాలను అనగదొరికి సాతానా వెనక్కిపో అని పారిపోజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే మనం ఆత్మచేత నింపబడి ఉంటామో ఈ యొక్క సాతాను యొక్క కుతంత్రాలన్నీ కూడా మనం తిప్పికొట్టేదానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, సో కీర్తన గ్రంథం 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే సో ఒక మనిషికి ఆహ్లాదకరమైనవి, ఉత్సాహాన్ని కలిగేసేవి మనం గమనించినట్లయితే ఇంకా నిరీక్షణకు ఆస్పదమైనటువంటి పదాలు చాలా కనపడుతూ ఉన్నాయి. అదే రీతిగా సాతానుకు సంబంధించినటువంటి పదాలు కూడా కొన్ని కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. సో వాటిని అనగదొరకదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప చేత నువ్వు మహోన్నతుని చాటున ఉంటావు, నీడన ఉంటావు, ఆశ్రయంగా ఉంటావు అనేటువంటి పదాలు మనకు చాలా క్లియర్గా కనపడుతున్నట్టుగా చూస్తాం. ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 7 పదాలు మీ దగ్గర తీసుకుని త్వరగా నేను ముగించాలని ఆశపడుతున్నా. ముఖ్యమైనటువంటి 7 పదాలు చాలా క్లియర్గా మనకు రాయబడింది. కీర్తన గ్రంథం 1వ
91వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే చాటు అని వ్రాయబడింది. యెహోవా చాటు ప్రేమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా గమనించినట్లయితే యెహోవా నీడ 1వ వచనంలో మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. 1వ వచనంలోనే యెహోవా చాటు కనపడుతుంది, యెహోవా నీడ కూడా కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం యెహోవా కోట కనపడుతూ ఉంది. యెహోవా కోట ప్రేమైన దేవుని బిడ్డలారా. 4వదిగా మనం గమనించినట్లయితే యెహోవా రెక్కలు కనపడుతూ ఉన్నాయి. 4వ వచనంలో 91వ కీర్తన 4వ వచనంలో యెహోవా రెక్కలు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 5వదిగా చూసినట్లయితే యెహోవా రెక్కల ఆశ్రయం కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అదే 4వ వచనంలో యెహోవా రెక్కలు మాత్రమే కాదు కానీ యెహోవా రెక్కల ఆశ్రయము అని కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 6వదిగా మనం గమనించినట్లయితే యెహోవా దూతలు 11వ వచనంలో కనపడుతూ ఉంది. 12వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా చేతులు కనపడుతూ ఉన్నాయి. సో ఈ 7 రకములు మనం గమనించినట్లయితే మనుషులకు ఎంతగానో ఆశ్రయంగాను అతిశయాస్పదంగాను మనం గమనించినట్లయితే సహాయంగాను ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుళ్ళ. ఈ 7 పదాలు ఈ కీర్తనలో ఉన్నటువంటి 7 పదాలు మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నా. తర్వాత నెక్స్ట్ సాటర్డే మనము వీటి ద్వారా దేవుడు చేసే క్రియల గురించి మీతో తర్వాత సాటర్డే మాట్లాడాలని ఆశపడుతున్నా. సాయంకాల సమయంలో కొద్దిసేపు మాత్రమే ఈ 7 పదాల గురించి క్లుప్తంగా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా యెహోవా చాటు. యెహోవా చాటు, మహోన్నతుని చాటున అని బైబిల్లో రాయబడింది. అంటే యెహోవా చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని బైబిల్లో రాయబడింది. యెహోవా చాటు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం చాటు అంటే ఏందో తెలుసా? ఏదైనా మనకు ఆపద వచ్చంతో మనం ఏం చేస్తామంటే దాపుకు వెళ్ళిపోతాం ప్రేమైన దేవుని. చాటుకు వెళ్ళిపోతాం కదా, గోడ చాటుకు వెళ్ళటం, లేకపోతే మనిషి చాటుకు వెళ్ళటం. పిల్లలు ఏం చేస్తారు? ఒక కుక్క కనపడగానే చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే ఏం చేస్తారంటే తల్లిదండ్రుల చాటుకు రావడం ప్రారంభిస్తారు కదండి. అంటే ఆ యొక్క ఒక శత్రువును చూడగల, లేకపోతే ఒక భయంకరమైన దాన్ని చూడగానే, భయంకరించే దాన్ని చూడగానే ఏం చేస్తారంటే చాటుకు రావడం ప్రారంభిస్తారు, దాపుకు రావడం ప్రారంభిస్తారు. అందుకే కీర్తనలో ఒక చక్కటి పాట ఉంది, యెహోవా నేను నీ దాపున నుండేదని కదండి. యెహోవా నేను నీ దాపున ఉంటాను, నేను చాటున ఉంటాను ప్రభు వారి కీర్తనకారుడు చాలా క్లియర్గా రాస్తూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఎవరి ఉండును. ప్రైజ్ బీ టు గాడ్. సో ఈ యొక్క చాటు అనేది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుల, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయంగాను, చాటుగాను. సో ఎండకు కలిగించేదేమో నీడ ప్రియమైన దేవుల. ఎండ యొక్క నెలకొండ మనకు కలిగించేదేమో నీడైతే, సో గాలివానకు ఏం చేస్తుందంట? ఆశ్రయము, చాటు అనేటువంటి పదాలు అక్కడ వాడబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే గాలివాన చేత కొట్టబడుచున్నదా నా బైబిల్లో రాయబడింది కదండి. మనం గమనించినట్లయితే గాలివాన చేత కొట్టబడుచున్నటువంటి మనకు దేవుడు ఏం చేస్తాడంటే నీడగా, మనకు చాటుగా ఉంటున్నట్టుగా, దాపుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. తన పక్కన చేర్చుకోవటం ప్రారంభిస్తాడు. నిజంగా మనం గమనించినట్లయితే ఆ యొక్క గద్దగిన వస్తువు అంటే ఏం చేస్తాడంటే, కోడి ఏం చేస్తుందంటే తన చాటును, లేకపోతే తన రెక్కల చాటును తీసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం పిల్లలను. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే తన చాటుకు మనల్ని తీసుకున్నటువంటి దేవుడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి కీర్తన గ్రంథం 31వ కీర్తనలో మనం చూసినట్లయితే 20వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడినట్టుగా మనం చూస్తాం. 31వ కీర్తన 20వ వచనం, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. మనుషుల ఏంటంటే ఇది మనం చూసినట్లయితే మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. నీ సన్నిధి చాటున దేవుని యొక్క సన్నిధి, యెహోవా సన్నిధి ఏం చేస్తుందంటే మనుష్యుల కపటోపాయములు ఉంటాయి కదా. మనుషులు సాతానుడు ఏ విధంగా పన్నాగాలు వేస్తూ ఉంటాడో, మనుషులు ఏ విధంగా మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, జగదగల ఊబిలాగా ఏ విధంగా మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తుంటారో, అలాంటి కపటోపాయముల నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సన్నిధి చాటు అని బైబిల్లో రాయబడింది. తన సన్నిధి చాటున దేవుడు మనల్ని ఉంచేటటువంటి దేవుడు. అందుకే యెహోవా చాటు, యెహోవా దాపు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనము పిల్లలు ఏ విధంగా తన తల్లిదండ్రుల దాపుకు చాటుకు వస్తారో ఆ రీతిగా మనము ఏదైనా మనకు ఆపద కనపడిన వెంటనే, లేకపోతే సాతానుడు కలిగిస్తున్నదని మనకు ప్రేరేపణ కలగగానే యెహోవా చాటు
చాటుకు, యెహోవా సన్నిధి చాటుకు, యెహోవా దాపుకు మనం వచ్చినట్లయితే మనము రక్షింపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయతనం మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా యెహోవా చాటు. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, యెహోవా నీడ. మహోన్నతులు చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని బైబిల్లో రాయబడింది. సో నీడ, చాటు, దావలాగా నేను చెప్పాను. గాలివానకు మనకు చాటు దాపు అవసరం, కానీ ఎండకు మాత్రం మనకు ఏంటి అవసరం? నీడ అవసరం. ప్రియమైన దేవుడు, ఎండాకాలంలో మనకు బాగా తెలుస్తుంది, ఎక్కడైనా నీడ కనపడితే బాగుండు, ఎక్కడైనా చెట్టు నీడ కానీ ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటుంటాం. సో నీడ ఎంతో అవసరం. ప్రియమైన దేవుడు చూడండి, మనం గమనించినట్లయితే పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనంలో నీడ గురించి ఆ చక్కటి వాక్య భాగం అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. అడవి వృక్షములలో పురుషులలో అడవి వృక్షములలో జల్దర వృక్షము, నీ జల్దర వృక్షపు నీడలో అని మనం పాట పాడుకుంటూ ఉంటాం. జల్దర వృక్షం ఏ రీతిగా ఉందో, ఎంత సేద తీరుస్తుందో ఆ రీతిగా ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డరా, సో అడవి వృక్షంలో జల్దర వృక్షం ఎంతగా సేద తీరుస్తుందో, ఎంతగా నీడనిస్తుందో, ఆ రీతిగా దేవా నువ్వు నాకేం చేస్తావు అంటే సేదనిస్తున్నావు, సేద తీరుస్తూ ఉన్నావు, నీడనిస్తూ ఉన్నావు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క కన్యక, సంఘం అనేటువంటి కన్యక మనం గమనించినట్లయితే యేసు ప్రభు గురించి, తన ప్రియుడైనటువంటి యేసు ప్రభు గురించి, నీ నీడ నాకు ఎంతో అవసరం, నీ జల్దర వృక్షపు నీడ నాకు ఎంతో అవసరం అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో చాటు దాపు ఎంత అవసరమో అదే రీతిగా నీడ మనకు చాలా అవసరం. నీడ అనేది మనం ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సూర్యుని యొక్క వేడి మనల్ని కొట్టినప్పుడు అప్పుడు మనము చాటు దాపు మనకు పనికిరాదు, కానీ మనకు నీడనే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కంప్లీట్ గా ఎప్పుడైతే దానికి ఆపోజిట్ గా వ్యక్తి ఉండటం ప్రారంభిస్తారు, దాని నీడలో ఎప్పుడైతే మనం ఉండటం ప్రారంభిస్తాం, ఒక చెట్టు కావచ్చు, ఇక్కడ జల్దర వృక్షం రాయబడింది, ఆ నీడ మనకు సేద తీరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనించినట్లయితే లోతు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లోతు దగ్గరికి మనం గమనించినట్లయితే 2 దేవదూతలు వచ్చినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు వారిని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు లోతు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నా ఇంటి నీడకు వచ్చిన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారంటే యాక్చువల్లీ నీడ కాదు కదా, ఏంటి, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారంటే ఇదిగో నా దగ్గరకు వచ్చారు, ఐఎమ్ ద ప్రొటెక్షన్ ఫర్ దెమ్. ప్రియమైన దేవుని ద్వారా ఆ యొక్క లోతు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక మీరు వారిని ఏమి చేయవద్దు. సో అంటే ఒక మనిషి తన నీడకు వచ్చినటువంటి, తన దగ్గరకు వచ్చేటువంటి వారిని ఎంతో ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరికి వారికి లోతు ఒక మాట అంటాడు, మీరేమి చేయవద్దండి, కావాలంటే నా పిల్లలను మీకు ఇస్తాను, సో కావాలంటే మీ ఇష్టం వచ్చిన వారిని చేసుకోండి, కానీ వీరు ఏమి మాత్రం చేయవద్దని లోతు తన నీతిని కనపరుచుకున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే లోతు అక్కడ అశక్తుడిగా ఉంటున్నాడు, చేతకాని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఎవరి నీడకి వస్తున్నాం, ఎవరి దాపుకు వస్తున్నాం? సర్వశక్తుని నీడని బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు. సర్వశక్తులు అంటే అర్థం ఏంటి? ఆల్ పవర్ఫుల్ అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆల్ పవర్ఫుల్ అయిన ఆయన నీడకు వచ్చినప్పుడు ప్రేమైన దేవుడు ఆయన చాతకాని వాడు ఎంత మాత్రం కూడా కాదు, లోతులాగా చాతకాని వాడు కాదు, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన దాపుకు రావటం, ఆయన నీడకు రావటం మనకి ఎంతో ఎంతో క్షేమం అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన గ్రంథం 121వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 121వ కీర్తన 5వ వచనం చాలా మందికి ఇది కంఠపాఠమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును కదా. సో 5వ వచనం మనం చూస్తాం, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును.
సో దేవుడు మనకు నీడగా ఉండేటటువంటి దేవుడు, ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో యెహోవా చాటు ఎంత అవసరమో యెహోవా నీడ కూడా అంతే అవసరం, ప్రేమైన దేవుడి బిడ్డలారా. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 17వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 17వ కీర్తన 9వ వచనంలో దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. ఒకడు తన కనుపాపను కాపాడుతున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకులను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచును. ప్రేమ వాళ్ళరా, కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇలాంటి వారి శత్రువుల చేతి నుంచి మీరేం చేస్తారంటే నీ రెక్కల నీడ కింద నన్ను దాచు ప్రభా అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, సో దేవుని యొక్క నీడ ఎంతో మనకు శత్రువుల నుంచి మనల్ని కాపాడుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఆ యొక్క తుఫాను నుంచి, లేకపోతే ఆ తుఫాన్ లాంటి సమస్యల నుంచి యెహోవా నీడ మనల్ని కాపాడుతుంది. ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. యెహోవా చాటు మనల్ని ఏ విధంగా కాపాడుతుందో ఒక రకమైన పరిస్థితుల్లో, మరొక రకమైన పరిస్థితుల్లో యెహోవా నీడ మనల్ని ఎంతగానో ఆయన కాపాడుతున్నట్టుగా, సేద తీరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా మూడవదిగా మనం గమనించినట్లయితే యెహోవా కోట అని బైబిల్లో రాయబడింది. చూడండి, 91వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచూ ఉన్నాను. కోట, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయనే నా కోట. సో మన చుట్టూ కోట ఉందనుకోండి, మనం గమనించినట్లయితే మనం చూస్తాం కదా ప్రేమైన వాళ్ళరా, ఏలియా వాళ్ళు శత్రు సమూహము సిరియా దేశం నుంచి వచ్చినప్పుడు, సిరియా దేశం నుంచి శత్రు సమూహం వచ్చినప్పుడు, సో ఇశ్రాయేలులో ఒకడున్నాడు, అతను ఏం చేస్తున్నాడంటే ఈ దేశంలో, సిరియా దేశంలో జరిగేటివన్నీ కూడా రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం ప్రేమ వాళ్ళ. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజు ఆ యొక్క శత్రువులను పంపించినట్టుగా, లేకపోతే తన సైన్యాన్ని పంపించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు గెహజీ ఏం చేస్తాడంటే, ఎలీషా గెహజీ ఏం చేస్తాడు, దేవా అయ్యా వాళ్ళు ఎంతమంది శత్రువులు వచ్చారో చూడంటే, అప్పుడు అతను అంటాడు, దయచేసి గమనించిన దైవ సేవకుడు అంటాడు, చూడండి, మన పక్షాన ఉన్నవారు దేవా వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తారు. చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులైనారని చెప్పి యెహోవా వీళ్ళు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేతను నిండి చూచెను. ప్రైజ్ బి టు గాడ్. కోట ఏ విధంగా ఉంటుందండి, ఒక పట్టణాన్ని చుట్టూ వేసుకుని కోట ఉంటుంది. అదే రీతిగా దేవుడు మన చుట్టూ ఏం చేస్తాడంటే కోట, ఎలాంటి కోట కడుతూ ఉన్నాడు, యెహోవా అగ్ని రథములు కదండి, యెహోవా అగ్ని రథముల చేత ఏం చేస్తున్నాడంటే ఎలీషా చుట్టూ ఉన్నాయంటే అగ్ని రథములు. కోట, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా తీరుగా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెహోవా మనకు చాటుగా, ఆయన చాటుగా మనం వచ్చినట్లయితే మనము రక్షించబడతాం, తప్పించబడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆయన నీడకు వచ్చినట్లయితే శత్రు సమూహం నుంచి మనం సంపూర్ణంగా విడిపించబడతాం. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. యెహోవా నా కోట, అందుకే ఆ కోటలోకి వెళ్ళి ప్రవేశించి అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కోటలోనికి అందులోనికి వెళ్ళి మీరు ప్రవేశించి, ప్రేమైన దేవుడారా అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ కోట యెహోవా కోట ఏ విధంగా ఉందంటే, మన చుట్టూ మనం చూడలేకపోవచ్చు, కానీ గెహజీ చూడలేకపోతున్నాడు, కానీ ఆత్మ చేత నింపబడినటువంటి ఆ యొక్క ఎలీషా చూడగలుగుతూ ఉన్నాడు. దేవా వీడి కళ్ళు తెరవు ప్రభా, వీడిని చూడని అంటే గెహజీ కళ్ళు దేవుడు తెలిస్తే ఎలీషా చుట్టూను వారి చుట్టూ ఏ విధంగా ఉన్నాయంట, యెహోవా అగ్నిరథములు కోట వలె ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడారా, దేవుడు మన గొప్ప దేవుడు, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అని ఎంతగా మనకు ఆయన కోటగా, చాటుగా, నీడగా మనల్ని ఆయన తన హక్కులు చేర్చుకుంటాడో దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతుంది. 4వదిగా మనం గమనించినట్లయితే ఆయన రెక్కలు అని రాయబడింది. 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన రెక్కలు అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేవుడు ఏం చేస్తాడంట, రెక్కలతో కప్పుతాడంట, ఆ రెక్కల క్రింద మనకు
ఆశ్రయం కలుగుతుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, శత్రువుల నుంచి, శత్రు భయం నుంచి తప్పిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా చాటుకు వస్తే శత్రు భయం నుంచి దేవుడు తప్పిస్తాడు. యెహోవా నీడకు వచ్చినట్లయితే ప్రేమ వాళ్ళారా, ఆ యొక్క ఎండ దెబ్బ నుంచి, గాలివాన నుంచి దేవుడు మనల్ని శరతించి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. శత్రువుల భయం పుట్టించే రీతిగా మన చుట్టూ ఆయన అగ్నికోటలు ఉంచడం ప్రారంభిస్తాడు. నాలుగు నుంచి వచ్చినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన రెక్కల కింద మనకి ఏం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. యెహోవా రెక్కలు ప్రేమైన దేవుడు రెక్కలతో నిన్ను కప్పును, మనల్ని కప్పేటటువంటి దేవుడు రెక్కల చేత. అందుకే యేసు ప్రభు మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తాం, కోడి తన కింద తన రెక్కల కిందకి పిల్లలు దాచుకున్నట్లు అనేక స్థలాలు నేను ఏం చేశాను, మిమ్మల్ని నా రెక్కల కిందకి మిమ్మల్ని దాచుకున్నాను అని యేసు ప్రభు తన మాటలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు అంటే కంప్లీట్ ప్రొటెక్షన్. రెక్కల కింద ఉంటే గద్ద ఏమైనా చేయగలదా? ఆ యొక్క కోడి యొక్క రెక్కల కిందకి పిల్లలు వచ్చినట్లయితే ప్రేమైన వాళ్ళరా, గద్ద ఏం చేయలేదు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటుంది, కానీ మీరు మాత్రం వెళ్ళకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వాట్ వి నీడ్ టు డు ఈజ్ ఆయన రెక్కల కింద మనం వెళ్ళాలి. ఆయన రెక్కల కిందనే మనకు ఆశ్రయం దొరుకుతుంది. ప్రేమైన దేవుళ్ళ కంప్లీట్ ప్రొటెక్షన్ దేవుడు మనకు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ కృప అంటే రెక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేవా, నీ కృప ఎలాగ ఉందంటే నీ రెక్కల నీడను మేము ఆశ్రయం పొందుతూ ఉన్నాం. నీ రెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే నీ కృపకు సాదృశ్యంగా ఉన్నాయి. సో దేవుని యొక్క కృప పొందుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు మన శత్రువుల నుంచి సైతం మనకు మిత్రులుగా చేసేటువంటి మహా గొప్ప దేవుడు అనే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మన దేవుడు అంత గొప్ప దేవుడిగా ఉంటాడు. సో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇస్సాకు అతని శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే అతనితో శేఖరణ తీసుకుంటూ ఉన్న వారిగా మనం చూస్తాం. నిశ్చయంగా దేవుడు నీతో ఉండటం మేము చూశాము, ఎక్కువ ఆశీర్వాదం పొందిన వాడవు, కాబట్టి ఇప్పుడు మనము శత్రుత్వం లేకుండా ఉందామని ఇస్సాకు దగ్గరికి వచ్చి తన శత్రువులు లేకపోతే ఆయన గెరాల దేశస్తులు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 61వ కీర్తన 4వ వచనం ఒకసారి చూసుకుందాం. 61వ కీర్తన 4వ వచనం. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీ రెక్కల చాటున దాగుకొందును కదండి. 63:7 చదువుకుందాం. మనం గమనించేటంటే నీవు నాకు సహాయకుడవై ఉండివి, నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేది. రెక్కల చాటును చదువుతున్న వాడు ఏం చేస్తారంట? ఉత్సాహధ్వని చేస్తాడు. ఉత్సాహధ్వని చేయడానికి ప్రారంభిస్తాడు. దేవుని యొక్క రెక్కల చాటు. అందుకే వారి ఇళ్లలో ఏ విధంగా ఉన్నాయంటే రక్షణ సునాద గీతములు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే నీతిమంతుల గుడారంలో రక్షణ సునాద గీతాలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని యొక్క రక్షణ ఎవరైతే పొందుకుంటారో, దేవుని యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే పొందుకుంటారో ప్రేమైన దేవులారా, వారి నోట ఏముందంట? రక్షణ సునాద గీతాలు ఉంటాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 5వదిగా మనం గమనించండి, ఎంతవరకు చూసాం? యెహోవా చాటు, యెహోవా నీడ, యెహోవా కోట, 4వది యెహోవా రెక్కలు మనం చూసాం. 5వదిగా మనం చూద్దాం, యెహోవా రెక్కల ఆశ్రయము. యెహోవా రెక్కల నీడ మాత్రమే కాదు, కానీ యెహోవా రెక్కల ఆశ్రయము అని ఆ యొక్క 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటే దేవుడు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. కేవలం కాపాడే దేవుడు, కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన ఆశ్రయదుర్గముగా ఉండే. ఆశ్రయదుర్గం అంటే ఏంటి? నివాస స్థలముగా దేవుడు మనకు చేసేటటువంటి దేవుడు కదా. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేస్తారంటే తప్పు చేసిన వారికి ఆశ్రయపురములు అని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఆశ్రయం. సో అంటే వాడిని ఎవరైనా చంపవచ్చు, తప్పు చేశారు కాబట్టి ఎవరి చేతులైనా వాడు చాల్చడానికి అవకాశం ఉంది, కానీ చావును తప్పించడానికి దేవుడు ఏం చేస్తుంటే ఆశ్రయపురములను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే మనం చచ్చిపోకుండా మనల్ని లేకపోతే శత్రువు చేతికి అప్పగించకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నట్టుగా చూస్తాం. నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగును అని దేవుడి వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం.
సో ఈ ఈ ఆశ్రయం అనేటువంటి పదము బైబిల్లో మనం గమనించండి, ఈ కీర్తనలో గమనించినట్లయితే దేవుడు ముమ్మారు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం చూడండి, 9వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, 9వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, నీవే నాకు ఆశ్రయము అని బైబిల్లో రాయబడింది. అంటే ముమ్మారు అంటే 3 రకములైనటువంటి, లేకపోతే ఆ దేవుడు ముమ్మారు అంటే నొక్కి వక్కారిస్తున్నట్టుగా చెప్తాం కదా, నొక్కి వక్కారిస్తున్నాడు. ముమ్మారు దేవుడు నేను నీకు ఆశ్రయం, నీకు ఆశ్రయంగా ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం సాయంకాల సమయంలో. సో 3 టైమ్స్ దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండను. దేవుడు అందరికీ ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడు కాదు, కానీ ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వారికి ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడు. సో మనము దేవుడిని నమ్ముకున్నట్లయితే when we trust him ప్రేమైన దేవుడులా ఇందాక అన్నాడు కదా, ఇదిగో వాళ్ళు నమ్మి నా దగ్గరకు వచ్చారు కాబట్టి, ఇదిగో నా ఇంటి చాటుకు వచ్చారు కాబట్టి మీరు వారిని ఏమి చేయవద్దని ఒక నీతిమంతులైనటువంటి లోతే చెప్తూ ఉంటే, ప్రేమైన దేవుడులా అందరికంటే నీతిమంతులైనటువంటి మహా గొప్ప దేవుడు మన దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఆయన ఆశ్రయం, ఆయన చాటుకు, ఆయన దాపుకు మనం వచ్చినట్లయితే ఆయన ఆశ్రయంగా వాళ్ళు ఉండటం ప్రారంభిస్తాడు. ఆయన అంటే ఆయన నమ్ముకుంటే, ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయంగా ఉండేటటువంటి దేవుడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆర్ వి ట్రస్టింగ్ ఇన్ హిమ్? మనం ఆయన నమ్ముతున్నామా? ఆర్ వి ట్రస్ట్ హిమ్? సో మన ట్రస్ట్ అంతా కూడా ఆయనలో ఉన్నట్లయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఉండేటటువంటి దేవుడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మల్ని విలువగా పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి, మేము తెప్పలినట్లుగా మా దేవుని మందిరంలో నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయటమును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించితివి. దాస్యత్వంలో నుంచి విడిపించాడంట. ప్రేమైన దేవుడు అంటారా, వారికి ఆశ్రయంగా ఉన్నాడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దాస్యంలో ఉన్న వారిని విడిపించాడు, వారికి ఒక ఆశ్రయాన్ని కల్పించాడు. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నది. సో ఇక్కడ ఆశ్రయం అంటే ఏంటంటే దాసత్వంలో నుంచి విడిపించడం. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వారికి ఆశ్రయంగా ఉంటాడు. మనం గమనించినట్లయితే ఆయన నమ్ముకున్న వారిని దేవుడు చేస్తాడు, దాస్యత్వంలో నుంచి విడిపిస్తాడు. ప్రతి విధమైనటువంటి దాస్యత్వం అది ఏదైనా కావచ్చు, ప్రేమైన వాళ్ళ దాసత్వంలో నుంచి మనల్ని విడిపిస్తాడు. అది రకరకమైన సమస్యలు కావచ్చు, మనం గమనించినట్లయితే మన బలహీనతలు కావచ్చు, మనం దేనికి దాసులుగా ఉన్నామో, లేకపోతే బలహీనతకు దాసులుగా ఉన్నామో ఆ దాసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించేటటువంటి దేవుడు, మనకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండేటటువంటి దేవుడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన కీర్తన గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తాం. సమయం లేదు కానీ దేవుడిని ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో మనం గమనించినట్లయితే 91వ కీర్తన 11వ వచనం మనం చూస్తున్నాం. ఎవరు రాయబడింది? యెహోవా దూతలు, యెహోవా చాటు, యెహోవా నీడ, యెహోవా కోట, యెహోవా రెక్కలు మనం చూసాం, యెహోవా రెక్కల ఆశ్రయం మనం చూసాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే యెహోవా దూతలు, ప్రేమైన దేవుడు ద్వారా యెహోవా దూతలు. అందుకే ఆయన తన దూతలను పంపి నిన్ను కాపాడను అని ఆ యొక్క కోర్టు ఆ యొక్క సాధారణ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో చూడండి, మనం గమనించినట్లయితే 11వ వచనంలో ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన దూతలను ఎందుకు పెడతారో తెలుసా? మన మార్గం అంతటిలో మనల్ని కాపాడటం. మనం ఏ మార్గంలో వెళుతూ ఉన్నామో ఆ మార్గంలో మనల్ని కాపాడటం ఏం చేస్తున్నాడు? ఆయన తన దూతలను పెడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంతమంది దేవదూతలను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి కనీసం అంటే ఒక దూత, కనీసం అంటే ఒకటి కాదు కానీ కొన్ని దూతలు, చిన్న పిల్లవారికి సైతం దేవుడి సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని కాచి కాపాడి భద్రపరిచే దూతలను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 104వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 104వ కీర్తన 4వ వచనం ఒకసారి. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. సో దేవుడు వాయువులను తనకు దూతలుగాను,
అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారం చేసుకుంటే ఆ దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలలో కొంతమంది ఏం చేస్తాడంటే మనకు దూతలుగా పెడుతున్నట్టుగా చూస్తాం. సో వీళ్ళు అంటే పిల్లలను, దేవుడి పిల్లలను కాచి కాపాడేవారు యెహోవా సన్నిధిలో కనపడుతూ ఉంటారన్న దూతలు. ప్రియమైన దేవుడి ద్వారా దేవుడి వాక్యంలో చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. సో మన మార్గంలో మనల్ని కాపాడటకు మనం వేసే ప్రతి అడుగులో, అందుకే ఇదిగో దేవా నా అడుగులను స్థిరపరచును అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడుగా చూస్తాం. నా అడుగులు ఎక్కడ కూడా తప్పటకు పడకుండా, ఎక్కడ కూడా నేను జిగటగల దొంగ ఊపిలో నా కాలు పడకుండా దేవా నా అడుగులను స్థిరపరచు, ఇదిగో భూమి మీద నా కాలు నిలుపు, స్థిరంగా నా కాలు నిలిచేట్టుగా చెయ్యి అని భక్తులు కీర్తనలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడారా, మన యొక్క కాలు జిగటగల దొంగ ఊపిలో పడకుండా దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. దేవదూతలు మన మార్గం అంతట్లో తోడుగా ఉంటారు. మనం ఎక్కడ చిక్కబడకుండా, ఎక్కడ దొరకకుండా, ఎక్కడ కూడా మనం అవమానం కాకుండా దేవుడు ఏం చేస్తున్నట్టే మన మార్గ మధ్యం అంతటిలో అది ఏదైనా కావచ్చు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏ మార్గం ద్వారా మనం వెళ్తూ ఉన్నామో, ఏ పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నామో ఆ పరిస్థితులు అంతట్లో కూడా దేవుడు మనకు తన దూతల చేత మనల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉంది. సమయం పొందుతాడు త్వరగా ముందుకు వెళ్తున్నాను. చివరిగా మనం గమనించినట్లయితే ఆయన చేతులు అని బైబిల్లో వ్రాయబడింది. చాలా సార్లు ఆయన బాహువులు అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చేతులు అంటే ఏంటి? ఆయన బాహువులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకు బాగా తెలుసుకున్న దయచేసి గమనించండి. ఆయన బాహువులు ఏం చేస్తున్నారంటే 12వ వచనం మనం చూస్తున్నాం. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఆయన చేతులు ఎంతో సురక్షితంగా ఉంటాయో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. యెషూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ పాహనుడై వచ్చును. 27వ వచనం చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, నీ క్రింద నుండి, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. సో ఆయన యొక్క బాహువులు, ఆయన చేతులు ఏ విధంగా ఉంటాయంట? నీ క్రింద నుండును. అదేం తెలుసా? నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతారు. కింద మనం గమనించినట్లయితే ఆయనని ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయను. సో శత్రువుడు నీ దగ్గరికి రావడం కాదు, కానీ శత్రువులను వెళ్ళగొడతాడు, నశింపజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన బాహువులు, ఆయన చేతులు, ఆయన వార్మ్నెస్ మనకి ఏ విధంగా ఉంటాయంటే మన క్రింద ఉంటాయంట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా ఉంటుంది. అందుకే ఆయన శాశ్వతుడైన దేవుడు నీకు నివాసం స్థలం. ఆయన శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు బైబిల్లో రాయబడింది. సో పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు తోడుగా ఉండేటువంటి ఆ దేవుని యొక్క హస్తములు ఏ విధంగా ఉంటాయంటే మనకు నివాస స్థలంగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన బాహువులు, ఆయన చేతులు మన క్రింద ఉండటం ప్రారంభిస్తాయి. మన శత్రువులు మన దగ్గర లేకుండా ఆయన్ను వెళ్ళగొట్టి నశింపజేస్తారంట. వెళ్ళగొట్టి నశింపచేయును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 7 పదాలు ప్రభు మన దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు. సో దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం గమనించినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడారా, ఈ యొక్క కీర్తనలో మనకు ఉల్లాసం కలిగించే పదాలు, ఉత్సాహం కలిగించే పదాలు, నిరీక్షణ కలిగించే పదాలు, మనకు ఆహ్లాదాన్ని కలిగించేటివి దేవుడు అనేక పదాలు పెట్టాడు. 7 పదాలు నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను. చాటు, యెహోవా చాటు, యెహోవా నీడ, యెహోవా కోట, యెహోవా రెక్కలు, యెహోవా ఆశ్రయము, యెహోవా దూతలు, యెహోవా చేతులు. ప్రేమైన దేవుడు 7 కూడా మనల్ని సంపూర్ణంగా మనల్ని ప్రొటెక్షన్ చేయడం మాత్రమే కాదు, కానీ మన శత్రువులను మన ఎదురు లేకుండా నశింపజేసి మన మార్గం అంతట్లో ఆయన మనల్ని తిన్ననైన మార్గంలో నడిపించే మహాగొప్ప దేవుడిగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందంటే ప్రేమైన దేవుళ్ళ పరలోకానికి వెళ్ళే మార్గంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి నేరుగా పరలోకంలో అడుగుపెట్టే దిశగా మనల్ని తీసుకుని వెళ్ళే మహాగొప్ప దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాయంకాల సమయంలో మన జీవితాలను మరొకసారి ప్రశ్నించుకుందాం. నిజంగా ఆయన చాటుకు, ఆయన నీడకు, ఆయన మనకు కోటగా ఉన్నాడని మనం నమ్ముతున్నామా? ఆయన రెక్కల నీడ కిందకి మనం వస్తున్నామా? ఆయన ఆశ్రయం దగ్గరికి మనం వస్తున్నామా? ఆయన కృపకు మనల్ని అప్పచెప్పుకుంటున్నామా? ఆయన దేవదూతలు మనకు ప్రొటెక్షన్ గాను, కాపుదలగాను ఉంటున్నారని మనం నమ్ముతున్నామా? ఆయన చేతులు ఎంతగా మనల్ని కాపాడుతున్నాయి దయచేసి గమనించండి. ఆయన చేతులు నీ క్రింద ఉంటాయి. ఆయన చేతులను దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని ద్వారా మనకి ఏమాత్రం గీతలు కానీ, గొప్పకోవడం కానీ కాకుండా
సో దేవుడు ఏంటంటే ఆయన చేతిలో మన కింద పెట్టి ఏం చేస్తున్నాడు, మనల్ని కాచి కాపాడి భద్రపరిచే మహా గొప్ప దేవుడిగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో అంత కేర్ తీసుకున్నటువంటి మహా గొప్ప దేవుడిని మరొకసారి ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కనపడదాం. నెక్స్ట్ వీక్ మనము ఆయన చేసే పనుల గురించి మనం మాట్లాడదాం. ఆయన చేసే పనులు కూడా 7 రకముల పనులు నేను సాటర్డే మీకు చెప్పుకోతున్నాను. ఇదే కీర్తన గ్రంథం నుంచి. తరలి ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సారా ప్రార్థన చేసి ముగిస్తారు. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లించిన ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు ప్రభా. అపవాది నా నాయన మాకు 4 రూపాల్లో మీరు చూపించారు ప్రభా. నా తండ్రి వాటిని అనగదొరికే శక్తిని కూడా మీరు మాకు ఇస్తూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వి థ్యాంక్ యూ అండ్ వి ప్రైజ్ యు ఫాదర్ గాడ్. అయ్యా మీకు స్తోత్రం తండ్రి. 7 రకాలుగా నా నాయన మీరు మమ్మల్ని మాకు కాపుదలనిచ్చే తండ్రిగా మీరు మాకు ఉంటున్నందుకై మీకు స్తోత్రములు. కానీ మీ సన్నిధిని మేము ఆపేక్షించే వారంగా, మీ సన్నిధిలో నిత్యము మేము ఉండే వారంగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా మీ సన్నిధి నుండి మేము ప్రక్కకు తొలగినట్లయితే దేవా నా తండ్రి ప్రభా అపవాది పొంచుకొని ఉంటాడు నా నాయన. దేవా సహాయం చేయండి. మీ చాటున మీ రెక్కల క్రింద ప్రభా నా తండ్రి మీ నీడలో మేము ఎల్లప్పుడూ ఉన్నట్లుగా నాన్న తండ్రి ఆనంద భరితనై నేను అతని నీడలో కూర్చుంటుంది అని తండ్రి శూలం మీద అన్నట్లుగా ప్రభా తండ్రి మీ నీడలో ఎంత ఆనందం ఉంటుందో తండ్రి అది అనుభవించగలిగే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీరు మాకు ఆశ్రయపూర్వకంగా మీరు మాకు ఉంటున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు ఎవరు ఆశ్రయించేవారు కాదు, కానీ దేవాన తండ్రి మీ 2 చేతులు చాచి మీరు మమ్మల్ని పిలుస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. కృపను అనుగ్రహించండి. మేమే కాదయ్యా మా కుటుంబం అంతా కూడా మీరు రెక్కల చాటున ఎల్లప్పుడూ ఉంటున్నట్లుగా దేవాన తండ్రి నిత్యము ఉంటున్నట్లుగా ప్రభాన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ నీడలోని ఆనంద ప్రవాహంలో తండ్రి ప్రభా మేము త్రాగునట్లుగా మాకు సహాయం చేయండి, బలపరచండి, కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా మా పిల్లలు నా నాయన తండ్రి లోకాశల చేత సెల్ ఫోన్ల చేత బంధింపబడకుండా దేవా వారిని కూడా మీ రెక్కల చాటుకు బిడ్డలను తీసుకొని వచ్చినట్లుగా అయ్యా మీ సన్నిధిలో మా చేతులు ఎత్తుతూ ఉంటుండగా కనికరించండి. కృపను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీ రెక్కల నీడలో తండ్రి ప్రభా మీ చేతుల క్రింద ప్రభా మీ చేతులు మా పైపు మీరు బాబుగా చాచి ఉంటుండగా తండ్రి ఎవరు నాయన మా మధ్యకు వస్తారు. యేసు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Unless and until you permit them, Lord, none can touch us, Father. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప ఆశ్రయం మాకు మీరు ఇచ్చారు ప్రభా. ఈ లోకంలో ఇటువంటి ఆశ్రయం, ఇటువంటి నీడ, ఇటువంటి నా తండ్రి చాటు లేక నాయన అనేకులు ప్రభా తండ్రి తమ జీవితాన్ని చాలించుకుంటున్నారయ్యా. మేమైతే రోజు నిబ్బరము కలిగిన నాయన మీ సన్నిధిలో సంతోషంగా ఉండటానికి మీరు ఇచ్చిన ఈ మహా గొప్ప కృప కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి నిలబడిన నీ దాసుని మీరు ఆశీర్వదించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ పాదం లేదా సాత్వంగా పడుతూ స్తుతి మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సెలవు కాబట్టి కొంచెం ఎక్కువసేపు తీసుకోవడం జరిగింది. సో కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకుంటాం. సాటర్డే దీన్నే కంటిన్యూ చేసుకుంటాం.